నిన్న ప్రధాని నరేంద్ర మోదీ గారు అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి వస్తే 13,500 మంది గిరిజన మహిళలు విద్యార్థులతో తిమ్సా డాన్స్ అని చెప్పి అక్కడ చేయిస్తూ ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ గారు ఓపెన్ టాప్ జీప్ లో వెళ్తూ వాటిని చూసుకుంటూ వెళ్ళారు. అయితే ఇదే అంశం మీద అంటే ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో దీని మీద జాతీయ స్థాయిలో కూడా తీవ్ర విమర్శలు కనిపించాయి. ఆయన అట్లా చూసుకుంటూ 1-2 నిమిషాలు వెళ్ళిన దానికోసం 13,500 మందిని పిలుచుకొని వచ్చి డాన్స్ చేయించారు. ఎక్స్పెండిచర్ ఎవరిది? ట్యాక్స్ పేయర్స్ మనీ. ఎందుకు ఈ విధంగా వేస్ట్ చేస్తూ ఉన్నారు? తన ఇమేజ్ తగ్గుతూ ఉన్నప్పుడు ఇటువంటి పిఆర్ స్టంట్స్ ద్వారా, ఇటువంటి ఎలివేషన్స్ ద్వారా తను ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారా? రాజకీయ నాయకుల పబ్లిసిటీ కోసం ట్యాక్స్ పేయర్స్ మనీ ఎందుకు ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు అని చెప్పి తీవ్ర స్థాయిలో విమర్శలు కనిపించాయి. ఈ జస్ట్ ఇమాజిన్, 1-2 నిమిషాలేమో ఓపెన్ టాప్ జీప్ లో అలా ప్రధాని వెళ్తూ ఉండడానికి 13,500 మందితో దింసా డాన్స్ అవసరం ఉందా? జనరల్ గా ఏమంటారు, వాళ్ళ డాన్స్ ను ప్రమోట్ చేయాలి అన్నా, మన కల్చర్ ను ప్రమోట్ చేయాలన్నా ఆ డాన్స్ చేయించడానికి ఎవరు ఆబ్జెక్ట్ చేయలేదు. డెఫినెట్లీ మన సంస్కృతి మనం ప్రమోట్ చేయొచ్చు, దాన్ని మనం అక్కడ ప్రదర్శించవచ్చు. కానీ ఇంతగానో అవసరమా అన్నది జాతీయ స్థాయిలో ప్రశ్న. అంతెందుకు కొన్ని జాతీయ మీడియా ఇప్పుడు ఏఎన్ఐ ఒక ట్వీట్ చేసింది, ఆంధ్రప్రదేశ్ ప్రైమ్ మినిస్టర్ అంటే ఆంధ్రప్రదేశ్ న్యూస్ అని, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ రిసీవ్స్ ఏ వార్మ్ వెల్కమ్ యాజ్ హి అరైవ్స్ అట్ భోగాపురం ఇన్ విజయనగరం అండ్ ముఖ్యమంత్రి అండ్ ఉప ముఖ్యమంత్రి ఆల్సో విత్ హిమ్ అని చెప్పి చేశారు. దాని కింద ఒక్క కమెంట్ అయినా జాతీయ స్థాయిలో పాజిటివ్ గా లేవు. ఒక నెటిజన్ చూడండి, వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్, వై మేక్ ఏ స్పెక్టాకిల్ ఆఫ్ ఎవ్రీథింగ్ వెన్ హి లెక్చర్స్ ద హోల్ కంట్రీ అబౌట్ సేవింగ్ మనీ అండ్ బీ సింపుల్. దేశం మొత్తం డబ్బులు సేవ్ చేయండి, సాధారణంగా జీవించండి అని చెప్పి ఇంత డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తున్నాను ఒక యూజర్? ద అమౌంట్ ఆఫ్ మనీ స్పెంట్ ఇన్ ద లాస్ట్ 12 years అండ్ ద పిఆర్ ఆఫ్ నాన్ బయాలజికల్ షుడ్ బి స్టడీడ్ బై ఫ్యూచర్ జనరేషన్. అంటే ఈ 12 సంవత్సరాలు అనవసరమైన దానికి పెట్టిన ఖర్చు ఏదైతే ఉందో భవిష్యత్తు తరాలు దీన్ని ఒక పాఠంగా చూడాలి, దీన్ని ఒక స్టడీ సబ్జెక్ట్ గా పెట్టాలి అని చెప్పి. నిజమే, ఒక్కటి కూడా పాజిటివ్. అందరూ చాలా పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో విమర్శలు కనిపించాయి, చాలా పెద్దగా. అండ్ మరికొందరు వీడియోలు మరికొన్ని వరుసగా నరేంద్ర మోదీ గారి కటౌట్లు 3, 6, 9, 10 ఒక 50 కటౌట్లు వాళ్ళ దగ్గరలో వరుసగా పేర్చుకుంటూ పోయారు. ఇదంతా ఏంటిదంతా అని అక్కడ వాళ్ళు పెడుతున్నారు, డోంట్ బై గోల్డ్, డోంట్ ట్రావెల్, డోంట్ వేస్ట్ రిసోర్సెస్ బికాస్ ఐ నీడ్ యువర్ మనీ ఫర్ దిస్ క్లౌన్ షో అట. వీడియోల పైన క్యాప్షన్లు, మీరు డబ్బులు కొనకండి, డబ్బులు వేస్ట్ చేయకండి, ప్రయాణాలు చేయకండి, నాకు ప్రచారానికి వినియోగించండి మీ ఖర్చులంతా అని చెప్పి ప్రమోట్ చేసుకుంటున్నారు నరేంద్ర మోదీ గారు అని. ఒక్కటి కూడా పాజిటివ్ లేవండి, అన్ని ఇంతనే. చాలా తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎంత డబ్బులు ఇక్కడ మన దగ్గరేమో దేనికి డబ్బులు లేవంటారు. ఆసుపత్రుల్లో మినిమం ఎక్స్పెండిచర్ కి 54 కోట్లు ఇవ్వండి అని చెప్పి అడిగితే వైద్య ఆరోగ్య శాఖ లేదు, మా దగ్గర ఉండేది అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పారు. మినిమం బేసిక్స్ కూడా లేదని. కానీ ఖర్చు పెట్టడం చూడండి, తీవ్ర విమర్శలు జాతీయ స్థాయిలో.